వికసిత్ భారత్ ను ప్రతిబింబించేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఉందని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్కొన్నారు. తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో భారతదేశ బడ్జెట్ పై తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన చర్చకు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. బడ్జెట్ లో పేద మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగేలా 12 లక్షల వరకు ఆదాయ పన్నులు లేకుండా చర్యలు తీసుకున్నారన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతి వర్గాలను ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ ప్రెసిడెంట్, తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి మోహన్ రావు, అసోసియేషన్ సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. It is the estimation of anticipated income and expenditure of a particular organization for the ensuing year. See, there is no gap between income and expenditure. We call it as balanced budget. There is a proverb, cut the coat according to the cloth and the line. Based on that principle, surplus budget, your income will be more, but expenditure will be, that generally never happens in case of normal organizations. The next category is deficit budget. And so what do you mean by deficit budget? When there is a gap between income and expenditure, when the expenditure is more and the income is less, then we call it as deficit budget. In most of the developing countries like India, the governments always will go for the deficit budget. Why they go for deficit budget? It is because if you are really interested in the development of the economy, because ultimate object of any government is development of the people, development of the country. So it is not possible to develop the country within the available resources. So invariably, the governments have to go for what you call deficit budget. But there is one reason why government generally in a developing country like India will prefer for deficit budget. Then this deficit is filled through taxes or borrowing. Fortunate thing is that taxes కూడా ఏం పెంచలేదు నిర్మలా సీతారామన్ గారు. So that is we are grateful to నిర్మలా సీతారామన్ జీ. తర్వాత ఇంకొక అప్పుడే కూడా ఏంటంటే జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కృష్ణారెడ్డి గారు చెప్పాలి. The significance of the budget is reduced అనేటువంటి ఒక టాప్ కూడా వస్తాం. How far it is correct అనేది సార్ చెప్తారు. తర్వాత when we talk of the budget, if you thoroughly monitor, there are two aspects of the budget. One is called revenue budget, the other is called the capital budget. I think many of us doesn't know what is the difference between revenue budget and the capital budget. See, revenue budget is the recurring budget, which is spent on routine things like salaries, but whereas capital budget helps for the growth of the country, for the development of the country. So the government has to give priority to capital budget. బడ్జెట్ మీద మనకు ఎకనామిక్ ఎక్స్పర్ట్ కింద వారు అనేక టీవీ ఛానల్స్ కూడా వారి యొక్క ప్యానలిస్ట్లో చేసుకుంటారు. బడ్జెట్ గురించి వస్తే మీ అందరితోని సెలవు తీసుకుంటాను. ఒకటి క్లాస్ వీళ్ళు బాగా బడ్జెట్ సూచనల ప్రకారం వారి సేవలను తీసుకొని ప్రజాసేవ, సంఘ సేవ చేస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా సెమినార్లు, వర్క్షాప్లు వాళ్ళు చేయడం జరుగుతున్నా కానీ బడ్జెట్ గురించి డిస్కషన్ పెట్టి ప్రజలలో అవగాహన పెంచి సూచనల మేరకు ఈ యొక్క ఇక్కడ తీసుకున్న గవర్నమెంట్ కూడా ప్రభుత్వాన్ని కూడా పంపించే ఉద్దేశంతో ఈ సభని, ఈ డిస్కషన్ని మీ అందరికీ మరొక్కసారి ఆహ్వానం పలుకుతూ పెద్దలు సలహాలు సూచనలు ఇస్తే ప్రభుత్వానికి అందరూ ఒక చిన్న మనవి.
మా తల్లిగారికి ఒంట్లో బాగాలేదు. వెల్ఫేర్ సెంటర్, అదేవిధంగా ప్రకాశం డెవలప్మెంట్ స్టడీస్ సంబంధించినటువంటి ఒక సంస్థ ఈరోజు తార్నాక పుర ప్రముఖులు వారితోని బడ్జెట్ మీద ఒక సమావేశం పెట్టడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక ప్రొఫెసర్ శ్రీ కృష్ణారెడ్డి గారు, ఆర్థిక శాస్త్ర ప్రాధ్యాపకుడు, వారు బడ్జెట్ మీద అవగాహన తెలపడానికి ఈరోజు రావడం జరిగింది. స్థానికంగా చాలామంది మహిళలు, అదేవిధంగా విద్యావంతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజంగా ఈ యొక్క బడ్జెట్ ఒక ప్రజల బడ్జెట్, మధ్యతరగతి ఉన్నటువంటి ఒక వాళ్లకు ఒక ఊరట లాంటి బడ్జెట్ ఇది. మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం, బడ్జెట్ అనగానే అనేకమైన రాజకీయ ఒక విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ ఈ బడ్జెట్లో రాజకీయ విమర్శలు తక్కువ ఉన్నాయి. ఈ బడ్జెట్లో ఉన్నటువంటి ఒక ఏదైతే ప్రజా సంక్షేమ ఏది ఉందో అది ఎక్కువ ఉన్నది. తర్వాత దేశం అభివృద్ధి చెందడానికి ఉన్నటువంటి అంశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే వికసిత భారత్ వైపు ఈ పెరుగుతున్నటువంటి భారతదేశం ఏది ఉందో దానికి కావాల్సిన బడ్జెట్గా ఉన్నది. మనము ఒక వికసిత దేశంగా ప్రపంచంలో మనం ఉన్నాము అనేటటువంటి ఒక నేపథ్యంలో ఈ బడ్జెట్ రావడం జరిగింది. దీంట్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి, దీంట్లో రైతులకు మంచి రాయితీలు ఉన్నాయి, అదేవిధంగా విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి. తర్వాత సొంతంగా ఉపాధి అవకాశాలు కలిగించడానికి, బిజినెస్ చేయడానికి స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ముద్రా లోన్స్ కూడా వారు గతం కన్నా ఈసారి 200 దాన్ని పెంచి ఆ బడ్జెట్లో మంచి అవకాశాలు యువతకు ఇచ్చేటువంటి అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మంచి బడ్జెట్, దేశ ప్రగతికి ఇది కావాల్సిన బడ్జెట్ అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751.